మూడో రోజు మార్పు కోరుతూ జరుగుతున్నటువంటి ప్రజా చైతన్య యాత్రను విజయవాడ నగరంలో ప్రారంభించినటువంటి డాక్టర్ కె నారాయణ గారు సిపిఐ జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం మార్పు రావాలి, మార్పు కోరాలి అనేటువంటి నినాదంతో జరిగేటువంటి ఈ పాదయాత్ర రాజకీయాల్లో మార్పు రావాలి, పరిపాలనా విధానంలో మార్పు రావాలి, ఆర్థిక విషయాల్లో మార్పు రావాలి, సామాజిక స్థితిగతుల్లో మార్పు రావాలి, మతోన్మాద విధానాలను నివారించడంలో మార్పు రావాలి, రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించేటువంటి విధానాల నుంచి మార్పు కోరుకోవాలి, నిమ్నజాతి వర్గాల యొక్క పరిరక్షణ కోసం మార్పు నినాదంతో జరిగేటువంటి ఈ ప్రచార యాత్ర 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో 28 జిల్లాల్లో కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా 17వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ప్రతిరోజు విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక, కర్షక, రైతాంగ, అదేవిధంగా నేత, చేనేత, గీత అన్ని రంగాల యొక్క సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28వ తారీఖు వరకు ఈ యొక్క ప్రజాపోరు కార్యక్రమం కొనసాగుతుంది. సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఢిల్లీలో ఉన్నటువంటి రామ్లీలా మైదానంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి, ముఖ్యంగా బీజేపీ ఎన్డీఏ పరిపాలనలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్ ప్రజా పోరాట యుద్ధాన్ని రామ్లీలా మైదానం వేదికగా ప్రకటించబోతున్నాం. ప్రజలందరూ కూడా అవినీతి నుంచి, కులోన్మాదం నుంచి, మతోన్మాదం నుంచి, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ నుంచి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటూ ఈ మార్పుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ప్రజలంతా కూడా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చేటువంటి పిలుపుని అందుకొని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం కమ్యూనిస్టు పార్టీతో చేతులు కలపాలని చెప్పి, కమ్యూనిస్టు పార్టీతో చేతులు కలపడం ద్వారానే జిల్లా, నగర, ప్రాంత, రాష్ట్ర, దేశ సమగ్రాభివృద్ధిని కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ దేశ పాలక వర్గం పైన ఈ పోరాటం ఢిల్లీ గద్దె దించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నగర కమ్యూనిస్ట్ సమితికి ప్రత్యేక ధన్యవాదాలు వేస్తూ ముగిస్తా ఉన్నా. కామ్రేడ్స్ డివిజన్ కార్యదర్శి శివయ్య గారు, 47 ప్రభుదాసు, రెడపొంగు ప్రభుదాస్ ఎక్కడున్నా రండి. అలాగే కరోతి వెంకటేశ్వరరావు, 48వ డివిజన్ కరోతి వెంకటేశ్వరరావు, మన 51వ డివిజన్ సెక్రటరీ యేసు, అందరూ కూడా రండి కామ్రేడ్స్. అలాగే మన నగర పార్టీ కార్యవర్గ సభ్యులు, ఈ ప్రాంతం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కామ్రేడ్ ఎడ్ల కిషోరు కూడా ఒక నిమిషం. కామ్రేడ్స్ వెనక్కి రండి, అందరు ఒక్కసారి అందరూ కూడా బ్యానర్ వెనక్కి రండి, అందరు జెండాలు తీసుకోండి, బయలుదేరదాం కామ్రేడ్స్. భారత కమ్యూనిస్ట్ పార్టీ రండి, జయప్రదం చేయండి. ఈ నెల 6 నుండి 15వ తేదీ వరకు మన రాష్ట్రంలో సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రలను దయచేసి అందరూ కూడా వెనక్కి అరికట్టాలి. నిత్యావసర వస్తువుల ధరలను పరిరక్షించాలి, కార్మికుల హక్కులను కేటాయించాలి. విజయవాడ నగర సమగ్రాభివృద్ధికై ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలి. ఇవ్వాలి. ఇల్లు లేని పేదలకు 2 సెంట్లు భూమి కేటాయించి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను చేయాలి. కొండ ప్రాంతంలో రెవెన్యూ పట్టాలకు రిజిస్ట్రేషన్ చేపట్టాలి. బుడిమేరు ముంపు నివారణకు తక్షణమే చర్యలను చేపట్టాలి. అభివృద్ధి చేయాలి. 1 టౌన్ షేక్ రాజా హాస్పిటల్ ను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి. నిర్మించాలి. సింగనగర్ ఫ్లైఓవర్ కు సమాంతరంగా 2వ ఫ్లైఓవర్ ను నిర్మించాలి. చేయాలి.